మాజీ కార్పొరేషన్ చైర్మన్ గారు సోదరులు వాసుదేవరెడ్డి గారు, పార్టీ కార్యదర్శి గారు సోదరులు రూప్ సింగ్ నాయక్ గారు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారం. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న చాలా ఆర్భాటంగా మహిళల పేరు మీద ఒక స్కీమ్ని, మహాలక్ష్మి స్కీమ్లో భాగమైన ఒక 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ని, అలాగే 200 యూనిట్ల ఉచిత కరెంట్ని లాంచ్ చేసి కార్యక్రమం నిర్వహించింది. కానీ అందులోనే మహిళల పట్ల అగౌరవంగా స్వయంగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి గారు మాట్లాడటం చాలా దురదృష్టకరం. ముఖ్యమంత్రి గారి మాటల్ని ఎవరిని ఉద్దేశించి అన్నా, ఇంతమంది మహిళల సభ, మహిళలకు ఉద్దేశించిన సభలో దేశం కానీ ప్రపంచం, రాష్ట్రం మహిళల్ని మరి స్వయంగా అమ్మవారితో పోలుస్తూ మనం గౌరవించుకుంటాం. అలాంటి మహిళల్ని చిన్న చూపుతో మరి తక్కువ చేసి మాట్లాడటం చాలా దురదృష్టకరం. ముఖ్యమంత్రి గారి నిన్నటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, గర్హిస్తూ ఉన్నాం. ఇలాంటి మాటలు, ఇది సభ్య సమాజం తలవంచుకునేటువంటి మాటలు. ఇంతమంది మహిళల్ని పెట్టుకొని, ఎవరైనా ఒక తల్లి గర్భం నుంచి పుట్టిన వాళ్ళే, ఒక తల్లి, భార్య, కూతురు, ఇంతమంది సభ్య సమాజం పక్కనే ఇంతమంది మహిళా మంత్రులు, మహిళా అధికారులు, ఇంతమంది లబ్ధిదారులను పెట్టుకొని మహిళల గురించి చులకనగా మాట్లాడటం ముఖ్యమంత్రి గారి నీతి ఏందో, సంస్కారం ఏందో దీని ద్వారా అర్థమవుతుంది. కాబట్టి వారి సంస్కారం ఎట్లున్నా ఇంకోసారి మహిళల పట్ల ఇట్లాంటి మాటలు మాట్లాడకపోవటం మంచిదని, ఇలాంటి మాటలు మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని చెప్పి, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ మాటలు ఏ విధంగా మిగతా ప్రజల మీద ప్రభావం చూపిస్తాయో ఒకసారి ఆలోచించుకోమని, మీరు ఇంకా కాంగ్రెస్ పార్టీ సంస్కృతి, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఈ జనాభాలో 4 కోట్ల మందిలో సగభాగం 2 కోట్ల మంది ఉన్న మహిళలకు మీరు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడటం చాలా దురదృష్టకరం. దీన్ని కాంగ్రెస్ పార్టీ కూడా గమనించాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఒక మహిళా నాయకురాలి నాయకత్వంలో పనిచేస్తున్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని మాట్లాడితే మంచిది. మీ కార్యక్రమాల పేరే, మీ ప్రభుత్వ ఎజెండాయే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పారు. ఒక మహిళ, మరి ఇందిరాగాంధీ గారు, కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించేది ఒక మహిళా నాయకురాలు సోనియా గాంధీ గారు. మీరు నిన్నటి కార్యక్రమాన్ని కూడా ఒక మహిళా నాయకురాలని పిలిపించుకున్నారు. ఎందుకో ఆఖరి సమయంలో అది మరి తప్పిపోయింది. ప్రియాంక గాంధీ గారు. ఇంతమంది మహిళలు, ఇంట్లో ఇంతమంది మహిళలు, పక్కన ఇంతమంది మహిళలు ఉంటారు. అయినా మహిళల గురించి ఇంత చులకనగా మాట్లాడితే మీ స్థాయి ఏందో మర్చిపోయి, అంటే మీ స్వభావం అది అని మేము అనుకుంటున్నాం. కానీ ఇది ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడల్లా ఇప్పటికే 2 హామీలు నెరవేర్చినాం, 2 గ్యారెంటీలు, ఇవి 2 గ్యారెంటీలు అని చెప్తా ఉన్నారు. అసలు మీరు ఎన్ని గ్యారెంటీలు ఇచ్చిర్రు, అందులో ఎన్ని హామీలు ఉన్నాయి, అవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నట్టు, మళ్ళీ ప్రజల్ని మోసం చేస్తున్నట్టుగా, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హడావిడిగా ఏదో మోసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండ్రు అని చెప్పి మేము భావించాల్సి వస్తుంది. మళ్ళొక్కసారి దీన్ని ఒకసారి గమనంలోకి తీసుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను, ముఖ్యమంత్రి గారిని, మంత్రులను కోరుతా ఉన్నాను. మీరు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలో మహాలక్ష్మి కిందనే 3 గ్యారెంటీలు ఉన్నాయి. మహాలక్ష్మి కిందనే అసలు మొదటి గ్యారెంటీని మీరు మర్చిపోయిండ్రు. మొదటి గ్యారెంటీయే ఈ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న అర్హులైన మహిళలందరికీ 2500 రూపాయలు ఎన్నికలైన వెంటనే మొదలుపెట్టి ఇస్తామని చెప్పారు. కానీ దాన్ని మర్చిపోయి మీరు సోనియా గాంధీ బర్త్డే రోజు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం మొదలుపెట్టిండ్రు. ఇప్పుడే పైసలు కట్టే పని లేదు కాబట్టి. అలాగే నిన్న 500 రూపాయలకే సిలిండర్ అని చెప్పి మొదలుపెట్టారు. అసలు ఉన్న ఈ రాష్ట్రంలో 1,50,00,000 మంది సుమారుగా మహిళలు ఉన్నారనుకుంటే
వాటికి వాళ్ళకి ఇస్తా అన్న మీరేమన్నారు? మీరు అత్తున్నా కోడలుగా ఉన్నా ఇప్పటికి అత్త పెన్షన్ తీసుకుందని కోడలు అసూయ పడింది. మీకు ఇలాంటి అసూయలు అవసరం లేదు, మీకు కూడా వెంటనే 2500 వస్తుంది అని చెప్పారు. కానీ దానికి అతి లేదు, గతి లేదు. బడ్జెట్లో ఒక రూపం కూడా దానికి ఇవ్వలేదు. 500కు సిలిండర్ ఇస్తామని చెప్పి మీరు చెప్పారు, చాలా సంతోషం. కానీ ఈ రాష్ట్రంలో 1,24,00,000 మంది గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని మన దగ్గర ఉన్న లెక్కల ప్రకారం మనకున్న లెక్క లేదు. తెల్ల రేషన్ కార్డు దారులకే మీరు ఇస్తామని ప్రామాణికంగా పెట్టుకొని ఉంటే 90 లక్షల మంది ఈ రాష్ట్రంలో మరి తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు ఉన్నాయి. కానీ మీరిచ్చే 500 గ్యాస్ సబ్సిడీ కేవలం 40 లక్షల మందికనే చెప్తున్నారు. ఇది ఏ విధంగా సబబు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే సగం కంటే పైన ఉండే 90 లక్షల మంది రేషన్ కార్డులు ఉంటే 40 లక్షల మందికే ఇస్తున్నారు. ఇది దుర్మార్గం కాదా? ఇది రాష్ట్రంలో ఉండే తెల్ల రేషన్ కార్డు కలిగిన పేద కుటుంబాలకు మీరు అన్యాయం చేసినట్టు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అది కూడా మహిళల పేరు మీద ఉంటేనే ఇస్తాము అని చెప్తున్నారు, లేదా కొత్తగా దరఖాస్తు చేసుకుంటామని చెప్పిండ్రు. మీరు ఇప్పటి వరకు గ్రామాల్లో అర్జీల పేరిట మరి గ్రామాల్లో గ్రామ సభల పేరిట మీరు ఇప్పటికే అర్జీలు తీసుకున్నారు.